అలాంటి మైండ్ సెట్ ఉన్నాడు. ఎలా మారాడు, ఎలా డైమండ్ అయ్యాడు. సో ఆ జర్నీ మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే ఫుల్ ఎక్సైటింగ్ గా రెడీగా ఉన్నా. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో రెడీగా ఉన్నా. ఈరోజు చేసుకుందాం. రెడీయా? నా పేరు సుమాని. నేను ఒక నార్మల్ ఫ్యామిలీ. సో సిగ్గు కదా మన పూర్ అని చెప్పుకోవడానికి. సో నార్మల్ ఫ్యామిలీ అని చెప్పుకునే వాళ్ళకి ముందు వీళ్ళు చెప్తా. ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. నాన్నగారు అన్నమాట. సో రేపల్లి పుట్టిన ఊరు. ఎన్నో స్ట్రగుల్స్ తో ఆ ఊరు నుంచి 25 years అవుతుంది శ్రీకాళహస్తికి వచ్చేసి. సో శ్రీకాళహస్తికి వచ్చిన తర్వాత నాన్నగారు మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ వర్క్ ఆ వర్క్ అని లేదనమాట. సో మా స్కూల్ ఫీజులు కట్టడానికి కావచ్చు, మా ఇల్లు గడవడానికి కావచ్చు. సో మార్నింగ్ వెళ్ళారంటే ఎప్పుడో రాత్రికి వచ్చేవాడు. మేము చూసేవాళ్ళం కూడా. ఎప్పుడు స్కూల్ వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం, పడుకునే టైంలో వచ్చేవాడు అనమాట. సో ఈ పని ఆ పని ఏం కాదు. ఒక లారీ క్లీనర్గా చేశారు, కూలీ పని చేశారు, కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేశారు. అండ్ డిఫరెంట్ వర్క్స్ చేశారు. దేనికోసం? ₹1 ₹10 వస్తుంది అంటే ఒక 2 గంటలు ఎక్స్ట్రా కూడా పనిచేస్తారు. ఆ 100-200 రూపాయల కోసం. ఆ 100-200తో ఏమైనా మిత్రులు మెడలు కట్టేస్తారు అంటే అదేం లేదు. ఆ 100-200తో ఏం చేస్తారు? సాయంత్రం పూట మాకేదో స్వీట్ తీసుకురావడము, లేదా మాకేదో బుక్స్ కోసం పనికొస్తుందని చెప్పి ఆ ఎక్స్ట్రాగా 1 గంట 2 గంటలు కూడా పనిచేయడానికి సిద్ధపడేవాళ్ళు అనమాట. ఏ రోజు నేను మా నాన్నగారి ఇంట్లో నేను చూడలేదు, చూడలేదు. ఆయనకు ఒక అలవాటు అయిపోయింది, హ్యాబిట్ అయిపోయింది అది. సో మార్నింగ్ వెళ్తే పనికి వెళ్ళాలా, పని చేయాలని చెప్పి. సో అలాంటి ప్రౌడ్ ఫాదర్, నిజంగా చెప్తున్నా, ఒక ప్రౌడ్ సన్ గా ఉన్నాడు అనమాట. మా ఫాదర్ కి కోటి ధన్యవాదాలు. సో చిన్నప్పుడు స్కూల్ ఫీజు అనమాట కట్టేది లేదు. కట్టకపోయింటే స్కూల్ నుంచి బయటికి పంపించేసేవాళ్ళు. సో ఎన్నోసార్లు స్కూల్ నుంచి వాళ్ళు రావడం, ఫస్ట్ బెల్ సో ఇంట్లో అమ్మా నాన్న కొంచెం మాట్లాడుకునే వాళ్ళు. బయట నుంచి వడ్డీకి డబ్బులు తెచ్చేవాళ్ళు అనమాట. రోజు లెక్క రాసుకునే వాళ్ళు వచ్చి ఒక ₹50 ₹100 లెక్కలు రాసుకునే వాళ్ళు అనమాట. సో అలా తీసుకొచ్చి రాత్రి కూడా చాలా బాధపడేది. ఆ బిడ్డలకి స్కూల్ ఫీజు ఎలా కట్టాలి, చాలా తప్పలు పడతా. సో అలాగే అనమాట. సో అందరి తల్లిలాగే అనమాట. సో ఎంతో తాపత్రపడి నా బిడ్డలు మంచిగా చదువుకోవాలా, చదువుకొని వాళ్ళేదో ఉద్ధరించాలని కాదు, నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నారు ఏ తల్లైనా సరే. సో అందులో నేను గర్వపడుతున్నాను అనమాట. సో మా అమ్మగారికి నిజంగా చెప్తున్నా, భగవంతుడు నాకు ఇచ్చిన వరం అనమాట మా అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ గాడ్, థ్యాంక్ యూ. అలాంటి ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి అనమాట. శ్రీకాళహస్తిలో నేను ఒక భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే మంచిగా చదువుతా. సో ఇదంతా తెలిసిన తర్వాత, అమ్మ నాన్న కష్టం చూసిన తర్వాత మంచిగా చదవాలా, ముందుకెళ్ళాలా, మనం అతి చేష్ట చేయకూడదు అని చెప్పి మైండ్లో డిసైడ్ అయ్యి ఆటలు పాటలు వచ్చి దూరం పెట్టి మంచిగా చదివితే 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఒకరు ఫ్రీ ఇచ్చారు నాకు. సో విద్యాసాగర్ గారు ఫ్రీ ఇచ్చారు. సో కష్టం తగ్గింది. దాని తర్వాత 10th లో టాపర్ వచ్చాను. 10th టాప్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ లో ఎస్వి డిఫెన్స్ అకాడమీలో అనమాట. సో శేషారెడ్డి గారు పిలిచి, నేను ఒక బుక్, ఒక పెన్ను కూడా కొనలేదు అక్కడ, టోటల్ ఫ్రీ ఇచ్చాను. సో అక్కడ కూడా టాపర్ వచ్చాను. సో దాని తర్వాత గాల్లో తేలిపోవడం అనమాట. ఏరోనాటికల్ సజెస్ట్ చేశారు నాకు. ఏంటి? ఏరోనాటికల్ సజెస్ట్ చేస్తే ఏరోనాటికల్ ఫ్రీ అనమాట. 4 years హైదరాబాద్కి వెళ్ళిపోయినాను. సో ఏరోనాటికల్ థర్డ్ ఇయర్ ఎప్పుడైతే అవుతా వచ్చిందో గుండెల్లో రైలు పరిగెట్టడం మొదలైంది. ఎందుకంటే ఏరోనాటికల్ కి జాబ్స్ చాలా తక్కువ అని అర్థమైంది, చాలా నేరో జాబ్స్ అని అర్థమైంది. భయం కలుగుతుంది. ఈ 4 years తర్వాత, ఈ 1 సంవత్సరం అయిపోయిన తర్వాత నా లైఫ్ ఎట్లా మారిపోతుంది, ఏం చేయాలని చెప్పి. సో ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది. జాబ్ అయితే లేదు, డిస్టింక్షన్ అయితే ఉంది కానీ జాబ్ అయితే లేదు. సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇంటికి వచ్చానమాట. భయం దేనికి తెలుసా? నాకు ఉద్యోగం లేదని కాదు, ఒక కోర్స్ ఒక 6 నెలలు ఉందన్నమాట. మా అమ్మగారు మా అక్క వాళ్ళతో వీళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఇంకెంత 6 నెలలు వాడు ఉద్యోగం వచ్చేస్తుంది, 6 నెలల ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళకి లక్షలు, వాళ్ళ మైండ్ సెట్ అదే కదా. 4 years అయిపోతానే లక్షలు సంపాదిస్తాడు కొడుకు, అందులో నేను టాపర్లు వచ్చినానని చెప్పి వాళ్ళ మైండ్ సెట్. సో 4 years అయిపోయింది. వాళ్ళు మాట్లాడుతుంటే, అట్లా ఫోన్ మాట్లాడుతుంటే నాకు గుండెలో రైలు పరిగెత్తేది. ఎన్నో రాత్రులు అనమాట. నాకు నేనే బాధపడేవాడు. ఏంటో ఇంత కష్టపడి చిన్నప్పుడు నుంచి చదువుకుంటూ వచ్చాము, ఇంత టాపర్ వచ్చాము, అయినా సరే మనకు ఏంటిది. రికమెండేషన్ తో వెళ్తే ఒక చిన్న జాబ్ ఇచ్చారు రేణిగుంట ఎయిర్పోర్ట్ లో. చాలా మంది తెలియదు. 14,000 అన్నారు, చేతికి ఒక 11,000 వస్తుంది అన్నారు. 11,000 కోసం మనం ఏంట్రా నాయన, ఇది 11,000 నేను ఏం వాళ్ళకి వస్తుంది. అది నేను చెప్పుకోవడానికి లేదు. చేద్దామని మనసు ఉన్నా సరే నా ఫ్రెండ్స్, మా అమ్మ వీళ్ళు ఏమనుకుంటారు, నా కొడుకు లక్షలు ఇలా చూస్తున్నారు నన్ను. దాని తర్వాత ఏం చేద్దామంటే చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారు, బాబు ఏం చేస్తున్నావు, ఇంకా జాబ్ లేదా, ఏమైంది, అంతా ఓకే నా. మా అమ్మ నాతో మాట్లాడుతాను, ఏంటి మీ అబ్బాయి ఇంకా ఇక్కడే తిరుగుతున్నాడు, ఏంటి ఏమైంది అని చెప్పి.
సో అమ్మ రోజు అడిగేది ఏమిరా అంటే సర్ది చెప్పిన అబద్ధాలు. ఏం చెప్తాం ఇంకా, ఇట్లా లేదు కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం తీసుకుంటారు, ఇట్లా ఇప్పుడే కదా కోర్స్ కంప్లీట్ చేసి వచ్చాను, సర్టిఫికేట్స్ రావాలా, అవి రావాలా, ఇవి రావాలా, ఆ బయట కదా ఏరోనాటికల్ అంటే బయట పెట్టి పెద్ద కదా అని చెప్పుకునేవాడు అనమాట. దాని తర్వాత ఇట్లా కాదురా బాబు అని చెప్పి డిసైడ్ అయిపోయి మంచిగా చదువుతాం కదా అని చెప్పి గవర్నమెంట్ జాబ్ చెప్తాము, గవర్నమెంట్ జాబ్ ఈజీగా కొట్టేస్తాము, మనం మంచి టాపర్ కదా అని చెప్పి తిరుపతి బాలాజీ కాలేజీలో ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం జరిగిందనమాట. నాకు 10th లో టాపర్ వచ్చినప్పుడు టర్నింగ్ పాయింట్ ఏమో తెలియదు, కానీ ఇంటర్లో టాపర్ టర్నింగ్ పాయింట్ తెలియదు, బీటెక్ టర్నింగ్ పాయింట్ తెలియదు. కానీ ఆ డెసిషన్, ఆ కోచింగ్ సెంటర్కి వెళ్దాము అని చెప్పి ఆ డెసిషన్ ఏదైతే ఉందో నా లైఫ్లో టర్నింగ్ పాయింటే. ఆ టర్నింగ్ పాయింట్ ఏదో చెప్తాను, మీతో షేర్ చేశాను. ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అనమాట, అక్కడ నాకు పరిచయం అయినారనమాట రాజేశ్వరి గారు, ఇక్కడే ఉన్నారనమాట. గ్రేట్ క్లాప్ చేశారు రాజేశ్వరి గారు కోసం. మేడం తిరుమల తిరుపతి పోస్ట్ కోసం వచ్చారు, నేనేమో సివిల్స్ కోసం మేకప్ కొడితే కలెక్టర్ చిన్నగా అనమాట. అట్లా వెళ్ళాను యాప్టిట్యూడ్ రీజనింగ్ క్లాస్లో ముందు వెనకాల కూర్చునే వాళ్ళం అనమాట. అలా కూర్చొని డౌట్స్ క్లారిఫై చేసుకునే వాళ్ళం, అంతే మా మంచి ఫ్రెండ్షిప్ అంతే. దాని తర్వాత హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు, ఇదే బెంగళూరు నుంచి అనమాట. దొమ్మలూరులో ఉండేవాడిని, నేను స్టే చేసేవాడిని. బెంగళూరు నుంచి 1 year ఫ్రీ ట్రైనింగ్ అని కాల్ వచ్చిందనమాట. ఇంకా నిజం చెప్తున్నా, హెచ్ఏఎల్ అంటే ట్రైనింగ్ అంటే మీరు పెద్దగా అనుకోకండి, మళ్ళీ నాకు స్టే ఫండ్ 5,000, ఎంత 5,000. సో అలాంటి సిచ్యువేషన్ అనమాట. ఈ వదలకూడదురా బాబు, ఖచ్చితంగా వెళ్ళాలా, అక్కడికి వెళ్ళి నేను వేరే దానికి ప్రాజెక్ట్కి వెళ్ళిపోవాలని చెప్పి హెచ్ఐకి వెళ్ళడం జరిగింది. మార్నింగ్ 7 గంటల నుంచి 3 గంటల వరకు డ్యూటీ ఉంటుంది. మార్నింగ్ 7 గంటలకి వెళ్ళిపోయి దమ్ వేసిన తర్వాత చేసే ఫస్ట్ పని చీతాండి చేత హెలికాప్టర్ కోసం పని చేశా. ఫస్ట్ పని మా మేనేజర్ గారి టేబుల్ ఉంటుంది అనమాట, అటు ఫాస్ట్ క్లీన్ చేసేస్తా, వాటర్ బాటిల్ ఫిల్ చేసి పెట్టేస్తా, ఫైల్ క్లీన్ చేసేస్తాను, నీట్గా పెట్టేస్తాను అనమాట. ఫ్యాన్ క్లీన్ ఆయనకి వచ్చేటట్టు పెడతా. దేనికోసం అంటే ఒక్క సంతకం కోసం. ఒక 1 year ట్రైనింగ్ తర్వాత వీళ్ళు సంతకం పెట్టారంటే సింగపూర్, మలేషియా ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి, ఆ ప్రాజెక్టులో వీళ్ళు పంపిస్తారని చెప్పి ఆ సంతకం కోసం చాలా వెయిట్ చేశాను. వాళ్ళు ఏం చెప్పినా, ఏం తిట్టినా, ఏమన్నా సరే అలాంటిగా మాట్లాడే వాళ్ళు కూడా మరి పట్టించుకునే వాళ్ళు. నాకు కావాల్సింది ఒక సైన్ పెట్టారంటే నాకు మంచి జాబ్ కావాలా, ఫారెన్ కంట్రీకి వెళ్ళిపోయి నేను మంచి ఉద్యోగం చేసుకోవాలా. ఇక్కడైతే 1,00,000, అక్కడైతే 1,00,000 సంపాదిస్తారన్న అదొక అపోహ. సో అలాంటి సంతకం కోసం వెయిట్ చేసిన. సో ఒకనొక రోజు అనమాట నిజంగా నాకు ఫలించింది. హెచ్ఎల్ ట్రైనింగ్ అయిపోయిన కొద్ది రోజుల తర్వాత నాకు ఒకనొక సార్ ఫోన్ చేసి, మా మేనేజర్ ఫోన్ చేసి, ఇలా నీకు గుడ్ కాండక్ట్ ఉంది, నేను రిఫర్ చేస్తాను సింగపూర్ అని చెప్పి నెలకు 2 లక్షలు జాబ్ అన్నారు అనమాట. 2 lakhs జాబ్ అన్నారు. మళ్ళీ 2 lakhs 1 lakh అకామిడేషన్ కి, ఫుడ్ కి ఇదంతా పోతున్నారు. పోతే పోయింది కదా 1 లక్ష మిగతా. సో అదే మైండ్ సెట్ తో ఉన్నా అనమాట. ఆ మైండ్ సెట్ తో ఉండి సో ఇంకా అంత హ్యాపీనే అనుకుంటున్నాం అనమాట. కానీ లోపల ఏదో తెలియని భయం. అందరు హ్యాపీయే, సింగపూరు ఇదంతే, అందరూ సంతోషంగానే పడుతున్నారు. నా ఫ్రెండ్స్, అరే వాడు సూపర్ రా, సుబాని సూపర్ రా, ఆడు అనుకుంటే ఏదైనా చేస్తారా బంధువులే, ఏమనుకున్నా వాడు చిన్నప్పుడు చదివేటప్పుడు అనుకున్నాను నేను వాడు మంచి పొజిషన్కి వెళ్తాడని చెప్పి అన్న బంధువులు చెప్తా, వాళ్ళ గురించి కూడా ముందు క్లారిటీ ఇవ్వాలి. సో అన్న బంధువులు అనమాట. దాని తర్వాత భయం ఎందుకు అంటే రాత్రిపూట టెన్షన్ పడేవాడిని. ఎందుకంటే సింగపూర్కి వెళ్ళడానికి 6 months గ్యాప్ ఉంది, సీనియారిటీ వైజ్ పంపిస్తున్నారు. ఆ 6 months తర్వాత గ్యాప్లో వెళ్ళాల్సి వస్తుంది. ఆ గ్యాప్లో భయం ఏంటంటే ఇప్పుడు అందరినీ వదిలేసి వెళ్ళిపోయినామంటే అక్కడే ఉండిపోవాలా, అవునా కదా, అక్కడే ఉండాలా, వాళ్ళు పెట్టింది తినాలా, చెప్పింది చెయ్యాలా. ఒకసారి బయట కంట్రీకి వెళ్ళేసామంటే ఇక్కడికి రావడానికి ఊరికే ప్రతిసారి అలవాటు కాదు, అవునా కదా, ఛాన్సే లేదు. ఎందుకంటే నేను కువైట్కి, ఖతర్లో పనిచేసే వాళ్ళు అన్న నాకు దగ్గరికి ఉన్నారు, పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు నాకైతే తెలియదు. డ్రైవింగ్ ఫీల్డ్కి వెళ్ళే వాళ్ళు, చిన్న ఫీల్డ్కి వెళ్ళే వాళ్ళు నాకు తెలుసు. సో వెళ్తే 2-3 సంవత్సరాలకో, రంజాన్కో, బక్రీద్కో ఒకసారి వచ్చేవాళ్ళు అనమాట. వచ్చేసి మళ్ళీ 1 నెల 2 నెలలు మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. సో అలాంటిది మన పరిస్థితి కూడా అంతేనా. ఇంకా డబ్బు కావాలంటే ఎన్ని వదులుకోలేమోలే. ఇంకా అమ్మనానికి, కుటుంబానికి, ఫ్రెండ్స్కి, ఊరికి అన్ని దూరం అయ్యి అక్కడికి వెళ్ళాలా. 25 సంవత్సరాలు ఒక డిగ్రీ సర్టిఫికేట్ కోసం కింద మీద పడ్డాం. 25 సంవత్సరాలు వాళ్ళ కాళ్ళు పడి, వీళ్ళ కాళ్ళు పడి, ఆపులు చేసి, నాన్నగారు అమ్మ కష్టపడి, ఆ వడ్డీలు కట్టి, ఈ వడ్డీలు కట్టి 25 సంవత్సరాలు ఒక సర్టిఫికేట్ చేతికి వచ్చింది. మిగతా 25 సంవత్సరాలు సింగపూర్కి వెళ్ళాలంటే అక్కడ 50 సంవత్సరాలు అక్కడికి పోయింది. సో 50 years మన లైఫ్ ఇదేనా అనిపించింది అనమాట. అయినా వెళ్ళాలి, తప్పదు, పని చేయాలి, డబ్బు కావాలి, ఖచ్చితంగా డబ్బు కావాల్సింది కావాలి. సో అలాంటి సిచ్యువేషన్ అనమాట. సో ఒకరోజు చాటింగ్ చేసుకున్నాం ఫేస్బుక్లో. సో రాజేశ్వరి మేడంతో, మేడం మీరు ఎలా ఉన్నారు ఏంటి అని చాట్ చేస్తుంటే
సుబాని ఇట్లా మేడం జాబ్ వచ్చిందా మీకంటే, లేదు సుబాని నాకు నేను బిజినెస్ చేస్తున్నా చాలా బాగుంటుంది, నువ్వు కూడా చేసుకోవచ్చు. ఏం బిజినెస్ అంటే చెప్పట్లా, ఏం బిజినెస్ అంటే చెప్పట్లా. మళ్ళీ ఫోన్ కాల్ ఎక్స్చేంజ్ చేసుకొని మాట్లాడుకున్నాం. కొంచెం చెప్పండి మేడం అంట, నీకు వేరే పర్సన్ చెప్తాను, నేను టైం వచ్చినప్పుడు చెప్తాను. ఏం టైం రావాలా ఏం చెప్పాలంటే, నేను వారానికి ఒక 30,000 తీసుకుంటా అంటాను. మేడం 30 వారానికి నెలకి 4 వారాలు 1,20,000. ఆ 1,20,000 ఈడే వస్తుందంటే నేను కూడా చేసుకోవచ్చు అంటాను. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్ అంతా తెలిసినా సరే నువ్వు కూడా చేసుకోవచ్చు అంటాను. సరే ఆశ పడుతుందా పట్టదా? అసలు సింగపూర్కి ఏదో మైండ్ ఎక్కడో తిరుగుతుంది, అక్కడికి వెళ్ళడం ఎందుకు అదే 1,20,000 సంపాదించి 50,000 వచ్చిన హ్యాపీనే, ఏదో చెప్పుకోవచ్చు 50,000 వస్తుంది, మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకుంది, ఇదే ఆలోచన. దాని తర్వాత ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుని ఒకరోజు ఫోన్ కాల్ వచ్చింది అనమాట. సండే క్రికెట్ ఆడేసి వచ్చాక మంచిగా టైర్డ్ అయిపోయినాను. సుబాని నువ్వు నెల్లూరుకి వెళ్ళు, ఒక పర్సన్ వస్తారు, ఆ పర్సన్ నీకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈరోజు టైర్డ్గా ఉన్నానంటే నేను వెళ్ళలేను, లేదు ఆయనే వస్తారు, కళాహాసికి వస్తారులే మరి, లేదంటే నేనే వెళ్తాను, పెద్ద ఆయన రావడం ఎందుకని చెప్పి నేను వెళ్ళాను అనమాట. సో అక్కడ నాకు నిజంగా చెప్తున్నా, భగవంతుడు నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడనమాట. నాకైతే అన్నని ఇవ్వలేదు. ఆ రోజు అనమాట ఆ పర్సన్ కలిసిన తర్వాత నాకు అన్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ టైం కలిసిన తర్వాత థ్యాంక్ యూ అంటే తెలియకుండానే అన్ని మాట్లాడుతున్నా, ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డౌట్ అడుగుతున్నా, ఏరోటాటికల్ కదా, పిచ్చి క్వశ్చన్, ఇది ఎలా వస్తుంది, వాడికి ఎలా వస్తుంది, వీడికి ఎలా వస్తుంది, అన్ని క్వశ్చన్ అడుగుతున్నా, ఓపిక సమాధానం చెప్తున్నారు. నెల్లూరు రొట్టెల పండుగ దగ్గర దర్గా, ఆ దర్గా దగ్గర కూర్చోబెట్టారు. కార్లో వచ్చారు, ఉంగరాలు అనేది వేసుకున్నారు. ఏంట్రా నాయన ఇది, సీట్ బెల్ట్ పెట్టుకున్నాను. సీట్ బెల్ట్ పెట్టుకోను ముందర కూర్చొని, ఆ బెల్ట్ ఎవరుందో తెలియదు నాకు, ఆ బెల్ట్ ఎలా వేసుకోవాలో తెలియదు. ఎందుకంటే ఎప్పుడు కార్లో ఎక్కినారు, 1-2 సార్లు ఎక్కినాం, కానీ ఫ్రెండ్స్ కార్లు సీట్ బెల్ట్ పెట్టాలి ఇట్లా ఎప్పుడు ఐడియా లేదు నాకు. సో ఆయనే మళ్ళీ సపోర్ట్ చేసి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి, వారానికి 2 లక్షలు, నెలకి ఏంట్రా ఇది, అట్లయితే అందరూ లక్షలు అట్లా అయిపోతారు కదా. ఏం చేయాల్సారంటే వన్ టైం షాపింగ్ చేస్తే ఎంతమంది చేయరు, అందరూ చేస్తారు, అందరూ లక్షలు అవుతారు కదా. ఇదంతా కాదు, నేను ఇక్కడ పంపించారు కదా రాజేశ్వరి గారు, ఆమెకేమొస్తుంది అని పాయింట్. దానికోసం అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆమెకి లేదు. నాకే ఖర్చుకి డబ్బులు ఇచ్చేది ఒక్కోసారి, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, బాండింగ్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఏమో ఎక్కడో తెలియదు. సో బిలీవ్ చేశాను, సుబాని నువ్వు చేయగలుగుతావు అన్నారు. సో ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి, సో దాని తర్వాత నేను ప్లాన్ పెట్టించాను. పర్సన్ ఎవరు వస్తారు నా ప్లాన్ పెట్టడానికి, కడప నుంచి కార్ వేసుకొని వచ్చేవారు అనమాట. పెట్రోల్ ఖర్చు పెట్టుకొని నా కోసం ఒక రూమ్ తీసుకొని రూమ్లో ఉండి, నిజంగా చెప్తున్నా, నేను ఈరోజు మాట్లాడుతున్నా, నేను ఉన్నానంటే ఒకే ఒక కారణం, నేను అనుభవిస్తున్న ఈ భోగానికి కావచ్చు, లగ్జరీ లైఫ్ కావచ్చు, డైమెన్షన్ కావచ్చు, వాట్ ఎవర్, నా తరతరాలు ఆయన రుణపడి ఉంటాం అనమాట. ఆయన ఎవరో కాదు, మిస్టర్ నేను లేకపోతే నేను లేను గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఒక మాటలో థ్యాంక్స్ అని చెప్తే అది చాలా చిన్న మాట అయిపోతుంది, అది జన్మజన్మకి నేను రుణపడి ఉంటాం ఆయనకి. నన్ను చిన్నపిల్లలు నడిపించి ఇక్కడ దాకా తీసుకొని వచ్చాను. ప్లాన్ చెప్పారు అంతా బాగానే ఉంది, బిజినెస్లో లాగిన్ అయ్యాను. సో గుంసైడ్ చెక్ వచ్చింది, ఆ చెక్ వచ్చిన తర్వాత అసలు చిక్కు స్టార్ట్ అయినా. సో ఫ్రెండ్స్కి బంధువులకి చెప్పుకుంటూ వెళ్ళాను అనమాట. అరే ఎక్సలెంట్గా ఉందిరా, మనం మంచిగా కదా చేస్తున్నాము, మనం చెడు చెప్తున్నామా, వాళ్ళ ఆస్తుల్లో కొట్టేస్తున్నామా, లేదంటే ఏం చేస్తున్నాం, వాళ్ళకి ఏం టోపిక్ పెడుతున్నాం, ఒక మంచిదిరా చెప్పడానికి వెళ్తున్నాం అనమాట. అంతే. ఒక ల్యాప్టాప్లో ఒక ఆపర్చునిటీ వేసుకొని దాన్ని భుజానికి వేసుకొని ఎండా వాడ లెక్క చేయకుండా మనంతా వెళ్తాం. నేను పర్టికులర్గా చెప్తున్నాను. వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ చెప్తే మామా సూపర్ రా, అదిరా ఇదిరా, బంధువులు అదిరా ఇదిరా, బాగుందిరా చేద్దాంలేరా. మళ్ళా సుబాని గారికి అదే బంధువులు అనమాట. సుబాని గారు సింగపూర్కి వెళ్తాడు, నాకు తెలుసు సూపర్ అన్న బంధువులు. సుబాని గారు అది చేసుకుంటున్నాడంట, ఇల్లుని తిరిగి వస్తువులు అమ్ముకునేది చేసుకుంటాడంట. వాడు అంతే, వాళ్ళు ఇట్లా మారిపోయారు, ఇట్లా చిటికలో. బుద్ధి లేదా? అమ్మ నాన్న కష్టం తెలియదా నీకు, ఇది చేసుకుంటున్నావు, దానికోసం వాళ్ళు ఇంత కష్టపడి చదివించిందని చెప్పి ఇంకోడు, ఇది స్కీమ్ అంటాడు ఇంకోడు, స్కామ్ అంటాడు ఇంకోడు, ఫ్రాడ్ అంటాడు ఇంకోడు. ప్లాన్ చెప్తే మా నాన్న అడిగి చెప్తా, మా భార్యని అడిగి చెప్తా, మా ఆవిడ అడిగి చెప్తా అంటాడు ఇంకోడు. ఫోన్ బ్లాక్ చేస్తారు. ఎదురుగా వచ్చినామంటే ఏదో వాడు ఆస్తితో కొట్టేసినట్టు పక్క తప్పుకుంటూ ఉంటాడు.
అవాయిడ్ చేస్తూ ఉంటాడు. సో ఒకటి రెండు కాదు, ఇలాంటి ఛాలెంజెస్ చూసాం. చిన్నవే ఇవి, పెద్దవి కాదు, ఇవి చిన్నవే. ఎందుకంటే నిజానికి ఉన్నంత గర్వం అన్నమాట, అది నిజానికి ఉన్నంత శక్తి. మన నిజం తీసుకెళ్తా ఉంటే 100%. థ్యాంక్ యూ. నిజం తీసుకెళ్ళి వాళ్ళు బాగు చేయాలని మనం కోరుకుంటా ఉంటే ఆహా ఇదంతా ఇదే అని చెప్పి అందరూ అట్లా ఉంటారని కాదు. నిజంగా చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి, మాటలు వింటున్న వ్యక్తి, సో ఏదో ఒక ఆశతో ఇక్కడికి వచ్చుంటారు. 100% వచ్చుంటారు, నో డౌట్ కాదు. నేను ఒకనొక టైంలో ఇలాంటి డైమండ్ ఫంక్షన్, ఎలాంటి డైమండ్ ఫంక్షన్ కూర్చున్నాను. ఇలాంటి డైమండ్ ఫంక్షన్ ఎర్రై గురించి డైమండ్ ఫంక్షన్ సతీష్ గురించి నేను ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళాను. ఇంతకుముందు చెప్పాను కదా, ఏంట్రా ఈ యాక్షన్, ఈ సూట్లన్నీ రెండుకి తెచ్చుకున్నారు అనుకున్నాను నేను. ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచన. సో ఒకసారి స్పీచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నాకు అనిపించింది అనమాట, ఇక్కడ ఏదో నిజం ఉంది అని చెప్పి. అట్లాగా ప్రతి ఒక్క మీటింగ్కి, ప్రతి ఒక్క ఫంక్షన్కి ట్రైనింగ్కి వెళ్ళేవాడు. ఎవరి మాట లెక్క తీసేవాడు కాదు. ఒకటి, నేను వాడి మాటలు వింటే, వాడి టోపీ అన్ని, స్కీమ్ అన్ని, స్కామ్ అన్ని వాడేమనండి, వాడి మాటలు వింటే ఏ చెత్త నుంచి అయితే వచ్చాను అదే చెత్తలోకి వెళ్తా. ఫ్రెండ్స్ అయితే ఎగతాళి స్టేటస్ ఇది స్టాలిన్ సినిమాలో నాకు కావాలని, నాకు కనిపించేటువంటి స్టేటస్ పెట్టేవాళ్ళు, చైనీకి స్టేటస్ పెట్టేవాళ్ళు, నాకు కావాలని. ఎగతాళికి ఫోన్ చేసి మాట్లాడుకునేవాళ్ళు, సూట్ వేసుకుంటే నవ్వేవాళ్ళు. ఒక లగ్జరీ కార్ పక్కన చేయబెట్టుకొని, ఒక బిఎండి పక్కన మన ఆఫీసులో కార్లు ఉంటాయి కదా, ఆ కార్ల పక్కన నిలబడి ఫోటో తీసుకుంటుంటే కామెడీ చేసేవాళ్ళు అనమాట. ఒకటి రెండు కాదు, నిజంగా చెప్తున్నా, గొప్పగా ఎదిగేవాడికి ఇవన్నీ. అదైతే 100% నా గురించి నాకు నేర్పించారు. సో ఒకటే అనమాట, పట్టించుకునేవాడిని కాదు, ఏ రోజు పట్టించుకునే కాదు. ఒకటే ఫిక్స్ అయినా 100% ఇక్కడ సక్సెస్ నేను చూస్తున్నాను. ఇక్కడ ప్లాన్ నేను విన్నాను. ఇక్కడ ఒక ఫీల్డ్ కాదు, ప్రతి ఒక్క ఫీల్డ్లో డైమండ్ ఉన్నారు. ఒక టీచర్, డాక్టర్, లాయర్, ఇంజనీర్ అని చెప్పి గురించి ప్రతి క్షణం నాకు చెప్పేవాడు. కానీ కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత ఒకనొక టైంలో నాకే భయం వేసింది, చాలా భయం వేసింది. మనం చేయగలుగుతాం, ఎందుకంటే ప్లాన్ చెప్పుకుంటూ వెళ్తున్నా కానీ ఎవరు రావట్లా. మనం చేయగలుగుతామా? మనం ఏరోనాటికల్ చేసాము, మనం చెప్తున్నా నమ్మట్లేదు. మన చెక్కులు చూపిస్తుంటే ఎడిట్ చేసాము అంటున్నాడు, ఎడిటింగ్ అంటున్నాడు. కర్మ నాకేంటి ఎడిటింగ్ చేయాల్సిన కర్మ? ఫంక్షన్ ఇవన్నీ చూపిస్తే గ్రాఫిక్స్ పెట్టుకుంటారు అంటాడు. ఒకటి రెండు కాదు, లోపల అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, కానీ పైకి నవ్వుతావులే అంటే అనుకోపోరా, అది నిజమా కాదా నాకు మాత్రం తెలుసు, ఆ దేవుడికి తెలుసు. అది నాకు మాత్రం తెలుసు, దేవుడికి మాత్రం తెలుసు. ఇక్కడ నాకన్నా ముందు సక్సెస్ ఉన్న వాళ్ళని చూస్తున్నా. చెక్కులు వస్తాయి, అన్నీ ఉంది ఇక్కడ. బట్ కావాల్సింది నేను కమిట్మెంట్ తీసుకోవడం. కానీ నేను ధైర్యంగా వెళ్ళడం, వీళ్ళు మళ్ళీ ఆ ధైర్యాన్ని తీసేయడం, గురుజీ దగ్గరికి వచ్చి కూర్చోవడం. ఒక రోజు రాత్రి 11 గంటలకు మొదలైన ఫోన్ 4 గంటల దాకా వెళ్ళింది. ఎప్పుడు దాకా? 4 గంటల దాకా గురుజీతో ఫోన్ మాట్లాడుతున్నాను. సుభాని, ఒకే ఒక మాట ఇస్తున్నా, నేను గవర్నమెంట్ జాబ్ వదిలేసి వచ్చా, నిజమా కాదా? అవును సార్. స్టార్టింగ్ నమ్మేవా? నమ్మలేదు సార్. నేనైతే 100% చెప్తున్నా, 3 సంవత్సరాలు నాతో ఉండు, 3 సంవత్సరాలు సిస్టంలో ఉండు, 3 సంవత్సరాలు నేను చెప్పిన దానికి ఊగుంటా వెళ్ళు, ఏం చెప్తే అది చేయండి. చేస్తావా? చేస్తా సార్. నువ్వు చేస్తానంటే నిన్ను డైవర్ట్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ, నేను చేస్తాను. నేను ఆయన మాటలు విన్నా, బయట ఆ గాయన మాటలు విన్నా, నేను ఆయన మాట విన్నా కాబట్టి ఇక్కడ ఉన్నా. నా తల్లిదండ్రులు నాకు నేర్పించిన సంస్కారం, భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానము, ఎవరి మాట వినాలని చెప్పి నాకు అర్థం చేయించాడు దేవుడు. నువ్వు ఇక్కడ ఉండిరా, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఏదైతే కలగంటున్నావో కళ ఖచ్చితంగా ఇక్కడే సార్థకం చేసుకోగలుగుతావు అని చెప్పి. అది ఎటుపక్క నుండి వచ్చిందో అది తెలియదు. ఆయన మాట విన్నా ఈరోజు ఇక్కడికి వచ్చారనమాట. ఎన్ని కాంప్లైంట్ చేశారు. ఒకటి సేఫ్ షాప్ ఎందుకు చేయకూడదు అంటారు అనమాట. నేను పర్టికులర్ నా జర్నీ గురించి చెప్తున్నా. చిన్నప్పుడు స్కూల్ చెప్పులు అనమాట, చెప్పులు వేసుకుని వెళ్ళేటప్పుడు ఆ చెప్పులు పిన్నీసులు పెట్టుకునే వాళ్ళు. ఒక షాప్కి వెళ్ళిందంటే మా అమ్మ నేను మా అక్కే వెళ్ళామంటే గంట సేపు అక్కడ బేరం 200 అన్నట్టు 150కి ఉన్నాం. అమ్మ వెళ్దామమ్మా అంటే ఉండరా నాకు, ఎందుకంటే డబ్బు అంత విలువ. ఎందుకంటే రూపాయి కష్టపడి సంపాదిస్తున్నారు వాళ్ళు, నాన్న కష్టపడతా. అవునా కదా? ఆ 50 రూపాయలు ఉంటే ఆదివారికి చికెన్ ఏదో వస్తుంది కదా, అది కూడా మాకు పెట్టాలని, మళ్ళా ఆ బేరవాడి మాకు సంతోషం పెట్టి పెట్టాలని, ఇంకేం లేదు. అట్లాంటి పొజిషన్లో ఉన్నాను. ఈరోజు ఒక 4 సంవత్సరాలు సేఫ్ షాప్ చేసుకుంటా వస్తే, కరోనా టైంలో కూడా
లేకపోతే ఎప్పుడు డ్రైవింగ్ ఫంక్షన్ అది అయిపోయింది. సో 4 సంవత్సరాలు చేసుకుంటా వస్తే ఈరోజు లగ్జరీ బూట్లు వేసుకొని తిరుగుతున్నా. ఆన్లైన్లోకి వెళ్ళి ఏది కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటున్నా. అపోహ నా గురించి ఏం అపోహపడతారంటే ఏదో BMW కార్ డైరెక్ట్ వెళ్ళి నెట్వర్క్ మార్కెటింగ్ BMW కార్ ఒకటి అనుకుంటారు. సేఫ్ షాప్ ఏమేమి ఇచ్చిందో చెప్తాను నాకు ఈరోజు. మనస్ఫూర్తిగా సేఫ్ షాప్ నమ్మి అప్లైన్స్ వాటర్ విని చేసుకుంటూ వెళ్ళామంటే సేఫ్ షాప్ ఏమేమి ఇచ్చిందో చెప్తా. లగ్జరీ షూ దగ్గర స్టార్ట్ చేస్తా. లగ్జరీ షూలు ఇచ్చింది. సో బట్టలు కొనడానికి వెళ్తే బ్యాగ్ రోజు బట్టలు కదా స్వామి, రేట్లు కూడా చూడట్లేదు. బాగుందంటే మా ఆవిడ బాగుందంటే తీసుకోండి, లేక బాగుంది యాక్సిడెంట్ ఉంది తీసుకో. ఆ ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది? సేఫ్ షాప్ నుంచి వచ్చింది. ధైర్యం సేఫ్ షాప్ నుండి వచ్చింది. ఎందుకంటే సేఫ్ షాప్ ఇక్కడ నుంచి చేస్తాం కాబట్టి, ఇక్కడ నుంచి చేస్తాం కాబట్టి, ఇక్కడి నుంచి మొబైల్ తిప్పుడేది కాదు, ఐఫోన్ వాడుతున్నారు ఈరోజు. కారు వద్దరు ప్రతి ఒక్కరు కొట్టదు. నేను సీట్ బెల్ట్ ఎలాగో తెలియదు, గురుజీ లేపించేదాకా నాకు సీట్ బెల్ట్ ఎలా వేసుకోవాలో తెలియదు. ఈరోజు నేను 14 లక్షల కారులో అమ్మ నాన్న ఎక్కించుకొని తిరుగుతున్నానంటే దానికోసం సేఫ్ షాప్ చేసుకుంటూ వస్తాను. టీవీ గురించి మాట్లాడుకుందాం. ఒక మ్యాచ్ వస్తుందన్నా, ఒక సినిమా చూడాలన్నా, ఏం చూడాలన్నా పక్కింటికి వెళ్ళి చూసేవాళ్ళు. పక్కింటి లేదా మా నాన్న చిన్న టీవీ తీసుకొచ్చా, టీవీ రిపేర్ వచ్చి అప్పుడప్పుడు సైకిల్ పెట్టుకుని వెళ్ళి రిపేర్ చేయించుకోవాలి. అలాంటిది ఈరోజు పెద్ద పెద్ద ఎల్ఈడి టీవీలు ఇంట్లో ఉన్నాయి. ఎల్ఈడి టీవీలో సినిమా పెద్ద పెద్ద వేసుకొని అమ్మ నాన్న ఫ్యామిలీ అంతా కూర్చొని చూస్తున్నాం. ఎక్కడి నుంచి 4 సంవత్సరాలు అయింది. ఎక్కడి నుంచి డైరెక్ట్ BMW బెంచ్ కాదు, ఇవన్నీ ఇస్తా వచ్చింది. కూలర్ ఎండాకాలం వచ్చిందంటే అలా పెట్టుకునే వాళ్ళం. ఒక గుడ్డ వేసి దాని మీద వాటర్ కుట్టేవాళ్ళం. ఎండ ఎక్కువ వస్తుందండి చల్లగా రావడానికి. అలాంటి పరిస్థితి ఈరోజు ఎన్ని రూములు ఉంటే అన్ని రూమ్లో ఏసీ పెట్టించుకునే శక్తి ఎవరిచ్చారు? ఇక్కడి నుంచి సేఫ్ షాప్ చేశా కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఒక 500 అకౌంట్ 500. ఈ సేఫ్ షాప్ ముందు కూడా IDBI అకౌంట్ ఓపెన్ చేసిన. సంతోషం అని చెప్పి ఉన్నాడు అన్నమాట. ఆయన అడిగినా అన్నా తప్పులో ఉంటుంది ఉన్న అకౌంట్ లేసు అని 1000 రూపీస్ 500 చేసేనా? సర్లే చేస్తాను నీకోసం 500 అకౌంట్ ఓపెన్ చేశాను. ఎంత 500. అలాంటి పొజిషన్ ఉన్న సేఫ్ షాప్లో డబ్బులు పెట్టడానికి అకౌంట్ ఓపెన్ చేసి నాకు ఈరోజు 2 లక్షల ప్రియారిటీ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉంది. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి చేశాను కాబట్టి ఇక్కడి నుంచి ఫ్లైట్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్లైట్ కంటే ముందు ట్రైన్ మాట్లాడుకోవాలా. హైదరాబాద్ మా నాన్నగారు బాగా తెలుసు. ఎప్పుడన్నా హైదరాబాద్ నుంచి ఇక్కడ కాళహస్తి వచ్చానంటే ట్రైన్ ఎక్కించేవాళ్ళు. ట్రైన్ ఒకటే, ఇంట్లో అమ్మ నాన్న ఏం మాట్లాడుకుంటాడు తెలుసా? అయ్యో ఎక్కువ మంది ఉంటారేమోరా ఈరోజు నువ్వు సండే బయలుదేరి మండే ఎగ్జామ్ ఉంటే ఎక్కువ మంది ఉంటారు, సండే కదా అంటారు. ట్రైన్ అంతా రష్ ఉంటుందేమోరా, మరి ఎలా రా? అలా ఆలోచన ఉన్న వ్యక్తులు ఈరోజు ట్రైన్ ఎక్కితే ఫస్ట్ ఏసీ అది సెకండ్ ఏసీ ఎంతో కష్టపడి మా అమ్మగారు అనమాట నాకు పాస్పోర్ట్ చేయించాడు. అప్పులు చేసి మళ్ళా ఒక వ్యక్తిని పట్టుకొని పాస్పోర్ట్ చేయించాడు. బీటెక్ కదా ఏరోనాటికల్ గాల్లో ఎగిరేస్తానని చెప్పి చేయించింది. నిజంగా చెప్తున్నా, ఈరోజు అడుగు పెడితే ఎక్కడికి వెళ్తున్నా సరే, ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, ఎక్కడికైనా సరే ఫ్లైట్లోనే ట్రావెల్ చేస్తాను. సీట్ పెట్టుకోవడం రాదు నా స్వామి. ఫ్లైట్ ఎక్కుతున్నాం. ఏరోనాటికల్ లేదు సార్, మీకు అంత నాలెడ్జ్ అందరికి ఉండదు. ఎట్లా ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళింది? చెప్పుల దగ్గర నుంచి ఫ్లైట్ జర్నీ వరకు వెళ్తాను. ఎలా వెళ్తున్నావు? ఇక్కడ నుంచి సేఫ్ షాప్ చేశారు కాబట్టి, నమ్మాడు కాబట్టి, ఎంతమంది పాటు వెళ్ళారు కాబట్టి. 1-2 కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఫ్రూట్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి వచ్చి అడిగాడు నా దగ్గర, నువ్వు అంత గొప్పగా చెప్తున్నావు కదా డైరెక్ట్ సెల్లింగ్ సేఫ్ షాప్కి. ఈరోజు పోలీస్ అనేది ఉంది, టీచర్ అనేది ఉంది, డాక్టర్ అనేది ఉంది, లాయర్ అనేది ఉంది, ఇంజనీర్ అనేది అన్నింటిలో చదువులో ఉంది. బట్ డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఉండాలి కదా అన్నాడు. నిజంగా అనుకున్నా, ఏదో ఒక రోజు డైరెక్ట్ సెల్లింగ్ చదువులోకి వస్తుంది.
చదువులోకి వస్తుంది. ప్రతి బిడ్డ డైరెక్ట్ సెల్లింగ్ చదువుతాడు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ చదువులోకి ఎవరో ఒకరు తీసుకురావాలా, ఖచ్చితంగా రావాలంటారు. ఇంకో కమిట్మెంట్ తీసుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ చదువులోకి వచ్చిందంటే అది ఎక్కడున్నా వెళ్ళి నేను ఆ కోర్సు చేసి వస్తాను అని మనస్ఫూర్తిగా అనుకున్నాను. థ్యాంక్ యూ. అలాంటిది సోలిని యూనివర్సిటీ హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళు కమల్కాంత్ సార్ గారు పిహెచ్డి డైరెక్ట్ సెల్లింగ్ చేశారనమాట. ఆయన అందరిలో డైరెక్ట్ సెల్లింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డైరెక్ట్ సెల్లింగ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఎకనామిక్స్. దాని అర్థం డైరెక్ట్ సెల్లింగ్ ని అకాడమీలో తీసుకొని వచ్చి జనాలకు కూడా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను ఛాలెంజ్ మార్చే వచ్చే సత్తా డైరెక్ట్ సెల్లింగ్ కి ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ లో అవేర్నెస్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. కాబట్టి చదువులోకి తీసుకెళ్దాము, జనాల్లోకి తీసుకెళ్దాము, ప్రతి బిడ్డ దీని గురించి తెలుసుకోవాలని చెప్పి స్టార్ట్ చేశారు. 26 మంది సెలెక్ట్ అయితే ఆ 26 మందిలో నేను ఒకడిని. హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళి ఆ చలిలో ఉండి డైరెక్ట్ సెల్లింగ్ మీద ఎడ్యుకేషన్ చేసుకొని వచ్చాను. ఇన్ని చేసుకొని వచ్చినా సరే ఇట్లాంటివన్నీ మీరు నమ్మవు. ఇట్లాంటి బయట గురుజీ, బయట వ్యక్తి అయితే నాకు తెలుసు గురుజీ. ఇక్కడికి వచ్చి కూడా బిజినెస్ లోకి వచ్చి కూడా నా జర్నీలో చూసా కొంతమంది. నా జర్నీ చెప్తున్నా కదా, నా జర్నీ బిజినెస్ లోకి వచ్చి కూడా కారణాలతో వాళ్ళ పర్సనల్ కారణాలతో వెళ్ళిపోయి సిస్టమ్ని బ్లేమ్ చేయడం, అప్లైని బ్లేమ్ చేయడం, వాడిట్లా వీడిట్లా వాడి తప్పుడు తెలుసుకోకుండా సగం ఈ దరిద్రం వల్లే ఇలా వెళ్తాను. ఎంతో ప్రయత్నం చేసేవాడు అనమాట. రే ఇట్లా కాదురా అని చెప్పినో, ఇట్లా కాదు వాళ్ళదే తప్పు, నేను ఒక పంచోడిని, నాకండి తెలుసు, నా తప్పేం లేదు. ఇలాంటి మాటలు మాట్లాడేవాడు. ఇలాంటి మాటలు సేఫ్ షాప్ ని ఇక్కడి నుంచి చేసిన వాడికి, సేఫ్ షాప్ ఇక్కడి నుంచి నమ్మిన వాడికి, సేఫ్ షాప్ ఇక్కడ తీసుకున్న వాడికి సేఫ్ షాప్ అంటే ఇస్తుంది. నాకు ఇచ్చింది అందుకే ఈరోజు ఇక్కడ నిలబడుకుంటుందా మాట్లాడుతున్నా. ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఏంటో ఈ సన్మానం ఇదంతా లైఫ్ లో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? జాబ్కి 4 తంటాలు పడ్డా. ఒక సన్మానం, ఇట్లాంటి సన్మానం మా గురించి రావడం కూర్చుంటారు కదా. సెల్యూట్ మీ అందరికి. ఎందుకంటే ఒకవేళ టైంలో నేను ఇలా కూర్చున్నా, మీటింగ్ సీట్లు లేవు, రోడ్ అంతా నిండిపోయింది, షూ తీసేసి ఎక్కడ వేసుకుని దాని పైన కూర్చొని ఉన్నాం. నాకు కావాల్సింది గురుజీ వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ కావాలా, నాకు నేర్చుకోవడం కావాలా, నాకు ఇక్కడ పెట్టే ఫుడ్ అవసరంలా, నాకు ఇక్కడ మ్యూజిక్ క్లాస్ ఎందుకని కావాల్సింది. నేను ఇక్కడ ఏం నేర్చుకోగలుగుతాను, నేను దాని నుంచి ఏం నేర్చుకుని నా టీంకి ఉపయోగపడగలుగుతాను, ఇది మాత్రం నేను చూసేవాడిని. ఇక్కడ పెట్టే ఫుడ్, లైటింగ్ బాగాలేదు, హార్బర్ ఏది నాకు వద్దు. వాళ్ళు చెప్పే మాటలు నాకు కావాలా, వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ నాకు కావాలా. దాన్ని నేర్చుకొని నా భవిష్యత్తు, నా బిడ్డల భవిష్యత్తు, నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళ భవిష్యత్తు నేను నిర్మించుకోవాలి. అది మాత్రం ఆలోచించేవాడిని. ఏమి నా మైండ్కి కూడా వచ్చేవి కాదు, ఏది మైండ్కి వచ్చేది కాదు. ఒకటి ఇక్కడ నేర్చుకోవాలి, నాలెడ్జ్ ఇంపార్టెంట్ అని చెప్పి బిలీవ్ చేసిన. వాళ్ళు ఏం చెప్తే అది ఏ రోజు కారణాలు చెప్పాలి, ఏ కారణం కూడా చెప్పడా. ఎన్నోసార్లు ప్లాన్కి వెళ్ళేవాళ్ళం, ప్లాన్కి వెళ్ళినప్పుడు మంచి ఆకలి ఉంటుంది. ఎన్నోసార్లు నేను ప్లాన్కి వెళ్ళినప్పుడు మంచి ఆకలి, అదే టైంలో ఫోన్ కాల్ వస్తుంది, సుబాని ఇట్లా ప్లాన్ ఉంది వెళ్ళాలి సార్, మీరే రావాలా అంటారు. సో రావాలన్నప్పుడు ఆకలి ఒక పక్క, తింటే మళ్ళా ప్రాస్పెక్ట్ వెళ్ళిపోతాడు. సో ఆ టైంలో కూడా ఒక చిన్న సాక్రిఫైస్, ఆకలి వస్తూనే ఉంటుంది. ఎన్ని రోజులు ఆకలి కడుపు చూడలేదు. చికెన్ వండుకుంటే ఇంట్లో నువ్వు వేసుకో ఒక ముక్క, అమ్మ నాకేడో, నేను అమ్మకేడో, ఎట్లా ఉంటుంది తెలుసా ఇది? ఎందుకంటే ఎక్కువ తెచ్చుకోలేదు కదా. నాకమ్మ లేదమ్మా నాకు తినబుద్ధి కావట్లేదు, నేను లేదురా నేను ఏదో తినడం నాకు అవసరం లేదు, అమ్మ నాకేయడం. అలాంటి సిచ్యువేషన్ ఉన్నవాళ్ళు అనమాట. ఒక ప్లాన్ కోసం ఒక ఆకలి, నిద్రాకలి చూడలేదు అట్లాంటి ప్లాన్కి వెళ్ళిపోయేవాడిని. సాకిపని చేసి ప్లాన్కి వెళ్ళేవాడిని నేను. 102 జ్వరం ఉండేది, ఇప్పుడు కూడా గుర్తు నాకు. 102 జ్వరం ఉండేది. జ్వరం ఉండే ఆ టైంలో కూడా ఫీల్డ్కి వెళ్ళాలా, ప్లాన్కి వెళ్ళాలా, ఇంట్లో కమిట్మెంట్ తీసుకొని వచ్చా. ఈ రోజు కూడా నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని చెప్పి నా భార్య నన్ను అడగల. నాకు అది కావాలా ఇది కావాలా, నన్ను టార్చర్ పెట్టలా. మా అమ్మ నాన్న సపోర్ట్ చేశారు, నువ్వు చేయరా నువ్వు చేయి, నేను పని చేస్తున్నా కదా నేను చూసుకుంటాను నువ్వు చేయరని చెప్పి మా నాన్న. ₹1 సంపాదన లేనప్పుడు కూడా నా భార్య నాకు పెళ్లి చేశారు.
రూపాయి సంపాదన లేనప్పుడు కూడా నేనున్నా అని చెప్పి మా నాన్న పెళ్లి చేశాను. తను నేను ఇష్టపడ్డాను కాబట్టి పోరా చేసుకోరా అని చెప్పి. సో అలాంటి ఏ రోజు నువ్వు చెయ్యొద్దు అని ఎప్పుడు చెప్పాల. ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండాలి. రోడ్ ఫీవర్ ఇంటి నుండి బయటకు వచ్చి బిజినెస్ చేసేవాడిని. సో అక్కడ ఫీవర్ ఉన్నా సరే నువ్వు మా వైఫ్ అనేది పర్లేదు రెస్ట్ తీసుకోలేదు కాదు, నువ్వు వెళ్ళి పర్లేదు వెళ్ళలేదు, అటువంటి మెంటాలిటీ. ఎందుకంటే ఒకటి కమిట్మెంట్ తీసుకున్నాము, మనం ముందుకెళ్ళాలి. ఇవన్నీ వినడానికి నీకు కొంచెం అనిపించవచ్చు. ఈరోజు చాలా సాక్రిఫైస్ చేసినావు, వేరున్నట్టుగా జాబ్ అన్ని నీ డెసిగ్నేషన్ అన్ని సాక్రిఫైస్ చేసినావు. నువ్వు కొడితే గొప్పగా చేయాలా, మంచి పొజిషన్కి వెళ్ళాలా అని చెప్పి ఇదే మైండ్ సెట్తో ఉండేది. అలాంటిది ఆ ఫుడ్ సాక్రిఫైస్ చేసావు. మంచి నిద్ర వస్తూ ఉంటుంది ఆ టైంలో ప్లాన్, మంచి నిద్ర వస్తూ ఉంటుంది ఆ టైంలో ప్లాన్. 12 అవుతుంది, 1 గంట అవుతుంది, గంట ఉంటుంది, బాగుంటుంది. ప్లాన్కి వెళ్దామా అనే డౌట్ ఏ రోజు రాలా. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నా. ఈరోజు ఇక్కడ ఉన్నాం. సో అలా స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు సేఫ్ షాప్ నా లైఫ్లోకి రావడం వల్ల సో ఇంత గొప్పగా నా లైఫ్ నిర్మించబడింది అనమాట. దీనికి నేను సేఫ్ షాప్కి, మహాగురుజులకి అండ్ ముఖ్యంగా సోమశేఖర్ మహాగురుజుకి ఒకసారి గ్రేట్ క్లాప్స్ ఒకసారి. ఎందుకంటే హీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. ప్రతిసారి నాకు ధైర్యం కావాలంటే నేను సోమశేఖర్ మహాగురుజుకి తెచ్చుకుంటాను. తెలియదు కానీ ఆయన చూసినప్పుడల్లా నాకు ధైర్యం వస్తుంది, ఆయన మాట విన్నప్పుడల్లా ధైర్యం వస్తుంది. దిశ దగ్గర నుంచి, చాలా మీటింగ్ దగ్గర నుంచి చాలా దగ్గరగా చూసి చాలా నాకు సపోర్ట్ చేసిన వ్యక్తి అనమాట సోమశేఖర్ మహాగురుజీ. ఇలా సేఫ్ షాప్ ని మనస్ఫూర్తిగా చేసిన వ్యక్తి, చిన్న వాటికి సాక్రిఫైస్ చేసిన ఈ సుబాని. సో ఏవైతే చూడలేకపోయి చిన్నప్పుడు చిన్న కష్టాలు పడ్డాడో, ఈ రోజు సేఫ్ షాప్ ఒక లగ్జరీ లైఫ్ తీసుకొచ్చి పెట్టింది సుబాని లైఫ్ లో. థ్యాంక్ యూ. అందుకే సుబాని లాంటి పేరెంట్స్ ఎవరైతే తన బిడ్డని సేఫ్ షాప్ చేయండి సపోర్ట్ చేస్తున్నారో, సుబాని లాంటి భార్య నువ్వు చేయి పర్లేదు నువ్వు వెళ్ళు అని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మళ్ళించాలి. థ్యాంక్ యూ సో మచ్ గురించి ఈ డైమండ్ పర్చేస్ స్టేజ్ మీద నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. జన్మజన్మకి రుణపడి ఉంటా సేఫ్ షాప్కి. మీకు తరతరాలు చెప్పుకునే వచ్చిందనమాట. మా అమ్మగారికి నాన్నగారికి స్టార్టింగ్ చెప్పలేకపోయా, కానీ ఈరోజు చిన్నది ఒక మాటలో కంప్లీట్ చేస్తాం. ఏం చేస్తున్నావురా మావయ్యల వాళ్ళకి ఏదో మాట్లాడుతున్నారంటే ఈరోజు నేను సమాధానం చెప్పవసరం. మా ఇంటి బీరువా తీసినామంటే శాలువాలు ఉంటాయి చూడు, శాలువాలు, ఆ శాలువాలు సమాధానం చెప్తాయి అనమాట. నా బిడ్డ గర్వపడే పని చేస్తున్నాడు, శాలువాలు చెప్తాయి. సో అలాంటి కంపెనీలో, అలాంటి గ్రేట్ సిస్టంలో ద గ్రేట్ రాయల్ టైగర్ టీమ్ ఇండియా కాదు వరల్డ్ నెంబర్ 1 టీంలో ఉన్నందుకు గర్వపడుతున్నాడు అనమాట. ఇది జోక్ కాదు. ఏ విజనరీ లీడర్ కూడా ఉండదు. ఈరోజు సేఫ్ షాప్ ప్యారిస్, స్విట్జర్లాండ్ తీసుకెళ్తాం. దానికంటే ముందు ఇదే 2023లో ఒకప్పుడు కారు సీటు బెల్ట్ పెట్టుకోవడం తెలియని సుబాని 2023లో ఫిబ్రవరిలో థాయిలాండ్కి వెళ్ళాడు. అక్కడికి మార్చిలో టర్కీకి వెళ్ళాడు. ఆగస్టులో వియట్నాంకి వెళ్ళాడు. డిసెంబర్ 4వ తేదీ ప్యారిస్ అండ్ స్విట్జర్లాండ్. ఒకే సంవత్సరంలో 4 దేశాలు. వాడికి ల్యాప్టాప్ భుజానేసుకుని తిరిగిన సుబాని, సేఫ్ షాప్ ఇక్కడ నుంచి చేసిన సుబాని. ఈ రోజు నువ్వు చేసిన కష్టానికి ప్రతిఫలం సేఫ్ షాప్ ఇస్తుంది. నువ్వు ఇప్పుడు దేశాలు తిరుగు, ఫీల్డ్ కాదు, నువ్వు దేశాలు తిరుగు అని చెప్పి చెప్తాను సేఫ్ షాప్. దాన్ని ఎక్కడి నుండి చేయాలా, దాన్ని ఎలా చేయాలా ఇక్కడ నుండి చేస్తూనే ఉంటా. నా బిడ్డలు కూడా చేస్తూనే ఉంటా, రాసి పెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ టీం ఎవరైతే ఉన్నారో నిజంగా చెప్తున్నా, భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప కుటుంబం ఏంటంటే టీం అనమాట. గ్రేట్ క్లాప్స్ ఒకసారి ఎప్పుడు రాసి పెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ టీం ఎవరైతే ఉన్నారో నిజంగా చెప్తున్నా, భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప కుటుంబం ఏంటంటే టీం అనమాట. గ్రేట్ క్లాప్స్ ఒకసారి ఎప్పుడు రుణపడి ఉంటాను నా టీంకి. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను నా టీంకి. మీరు లేకపోతే కష్టం. టీం వర్క్ యూస్ ఎవ్రీథింగ్. యు ఆర్ మై లవ్లీ టీమ్. ఎప్పుడు మనం ఇట్లాగే కలిసి ఉంటాం, పెద్ద నెట్వర్క్ను సృష్టిస్తాం.
అండ్ ఇదే సంవత్సరం డైమండ్స్ కాబోతున్నారన్నమాట మా టీంలో. సో వాళ్ళ పేరు గురూజీ బ్లెస్సింగ్స్ ఇన్వైట్ చేస్తూ నేను అనౌన్స్ చేయబోతున్నాను అనమాట. సో ద ఫస్ట్ డైమండ్ కాబోతున్న వ్యక్తి ఎం నాయుడు బాబు. నాతో పాటే ప్లాన్ విని ఎంతో మంది ఫ్రెండ్స్ దూరం పెట్టినా నాతోనే అడుగులు వేస్తూ వచ్చిన వ్యక్తి, నా 10th క్లాస్మేట్, నాతో చదువుకున్న వ్యక్తి, నన్ను నమ్మిన వ్యక్తి షేక్ సాయన్. అదే 10th క్లాస్ లో ఇంకో వ్యక్తి నాతో వచ్చాడు. ఇంకో వ్యక్తి కలిసి వాళ్ళు అడుగులు వేశారు అనమాట. బి భరత్ కుమార్. One of the powerful leader, दमदार leader, वैजाग का बादशाह, a दमदार leader, powerful leader, हितेश कुमार. And ఇదే సంవత్సరం ఇంకో పర్సన్, one of the honest persons, సేఫ్ షాప్ అంటే ప్రాణం ఇచ్చే పర్సన్స్, పైడి రామకృష్ణ. వీళ్ళందరూ డైమండ్ షిప్ కంప్లీట్ చేసుకోబోతున్నారు. నా డైమండ్ షిప్ స్టాక్ దగ్గర చెప్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నాకు ఇంకా మాట్లాడనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ వికాస్ మా గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ. థ్యాంక్ యూ సతీష్ గురూజీ. థ్యాంక్ యూ. అర్థమైపోయిందనమాట. రెగ్యులర్ గా అందరికి వచ్చేటే ఆయనకు వచ్చినాయి, కానీ అధిగమించాడు కాబట్టి డైమండ్ అయ్యాడు. అవునా? ఎస్. మామూలుగా డైమండ్ అవ్వరు, అంత పవర్ఫుల్ అయితేనే డైమండ్ అయ్యేది ఇక్కడ. మరి మీరు రెడీనా? రెడీ అయితే